నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చూడడానికి దేవుడు మనందరికీ గొప్ప ఆధిక్యతను, గొప్ప ఏమంటారు కృప మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియ దేవుని జన్మ ఈ యొక్క సమయాన్ని చూడలేక, ఈ రోజు చూడలేక ఎంతో మంది నశించిపోతున్నారు. వాళ్ళకంటే మనం గొప్పవారమేమి కాదు. అదొకటి మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈ రోజున మనం నిలబడ్డాము, నడుస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చి మరి దేవుని వాక్యం వింటున్నామంటే మన యొక్క బలమో, మన యొక్క ధనమో, మన యొక్క సొంత జ్ఞానం కాదండి, దేవుని కృప మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని వాక్యం కొద్ది నిమిషాలు నేను మీతో పంచుకోబోతున్నాను. 9:45 45 నిమిషాలు మీతో వాక్యం పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. దయచేసి దేవుని యొక్క మాటలు శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నానండి. 6 రోజులు కూడా పని చేసుకుని 7వ దినాన్ని మీరు వచ్చారు, మంచిది. దేవునికి మీరు మర్యాద ఇచ్చి దేవుని మాటలు వినాలన్న ఆసక్తితో వచ్చారు. అవునా? అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? దేవుని మాటలు వినడానికి వచ్చిన మీరు ధన్యులు. దేవుడి కృప మీకు కలుగును గాక. గట్టిగా చెప్పాలి, దేవుడి కృప మీకు కలుగును గాక. దేవుని సమాధానం మీ కుటుంబానికి వచ్చును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ దీవెనలన్నీ మీరు పొందుకోవాలంటే శ్రద్ధగా దేవుని మాటలు వినాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవుని మాటలు వినాలి. ఆమేన్. ఈ మాట అన్నానని మీరు బాధపడకండి. అన్నయ్య, చెల్లి, తమ్ముడు, అక్క, అమ్మ, నాన్న. ఏమండి, ఒక అధికారి దగ్గర మనం వెళ్ళినప్పుడు చాలా భయముతో, భక్తితో వెళ్తామా లేదా? అయ్యా అయ్యా అయ్యా. ఎంత దూరం? ఒక ఎమ్మెల్యే గారు వచ్చారంటే దగ్గరికి వెళ్ళాలంటేనే భయపడిపోతాం. ఒక విఆర్ఓ గారు వచ్చారు, ఎంఆర్ఓ గారు వచ్చారంటే ఆయన దగ్గరికి వెళ్ళాలంటేనే భయపడిపోతాం. కానీ దేవుని సన్నిధిలోకి వస్తున్న మనలో దేవుని భయం ఉందా? ఈ లోక సంబంధంగా ఈరోజు నేను దేవుని మాటలు చెప్పాలని నేను చాలా ఆశ కలిగి వచ్చానండి. మిమ్మల్ని ఎవరిని బాధ పెట్టను నా మాటలతో. హల్లెలూయా. మీరు బాధ పడరు యేసు నామములో. ఎంత సంతోషంగా సంఘానికి వచ్చారు, అదే సంతోషం తిరిగి వెళ్ళదు గాక. హల్లెలూయా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎందుకంటే నా మాట, భయం ఉంటేనే ఒక పని చేయడానికి ఆలోచిస్తాం. గ్యాస్ ఉంది, ఆ గ్యాస్ దగ్గర మనం చాలా జాగ్రత్తతో, చాలా భయముతో, చాలా శ్రద్ధ కలిగి చూస్తాం. ఎందుకని? ఏ మాత్రం చిన్న మిస్టేక్ వచ్చినా గ్యాస్ ఏమైంది ఏమండి? వినిపించలా? వినిపించలా? పేలిపోద్ది. మరి క్రైస్తవ జీవితంలో పాలు ఉన్నాయండి. పాలల్లో అన్ని మంచి గుణాలు ఉంటాయి, కానీ విరిగిపోతున్నాయి. కారణం ఏంటి? విరిగిపోవడానికి కారణం ఏంటి? పాలు తీసుకొచ్చినప్పుడు బాగానే ఉంటున్నాయి, మీరు పాత్రలో పోసినప్పుడు విరిగిపోతున్నాయి. కారణం ఏంటి? ఏమండి? శుభ్రము లేదు. అంటే అక్కడ మనము చేసినది ఆలోచన చేయకుండా పోసేసామండి. పోసేసిన తర్వాత ఏమేమైపోతున్నాయి? అయ్యో ముందే చూసుకోవచ్చు కదా అని అంటారు ఇంట్లో పెద్ద ఆయన. 40 రూపాయలు పెట్టి పాలు పెట్టి తెచ్చుకున్నాం, చూసుకోవక్కర్లేదా ఎలా ఉందో? ఏమండి? దేవుని జన్మ, దేవుని మాటలు వినేటప్పుడు కూడా పాల కంటే శ్రేష్టమైన దేవుని వాక్యం, ఈ లోక అధికారుల కంటే ఉన్నతమైన దేవుని వాక్యం. ఈ లోకంలో నువ్వు ఏదైతే సంపాదించాలనుకుంటున్నావో వాటన్నిటినీ సంపాదించి పెట్టగలిగే శక్తి కలిగినది దేవుని వాక్యం. ఈ లోకంలో నువ్వు జీవించాలంటే ఆరోగ్యంగా దానికి కావలసింది దేవుని వాక్యం. ఈ వాక్యము నీ కుటుంబంలో ఉంటే నీ కుటుంబము దీవించబడుతుంది. వాక్యమే దేవుడండి, వాక్యమే. కాబట్టి ఆ వాక్యం కోసం మనము శ్రద్ధ కలిగి ఉండాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉండాలమ్మా? ఉందామా? విందామా? సౌండ్ రాకుండా చూసుకోండి. ఎంత శ్రద్ధ కలిగి వింటాను ఇది ఆలోచిస్తాను. నేను లాస్ట్ టైం వచ్చాను, మళ్ళీ దేవుడు అందించిన కృప. నాకు యాక్సిడెంట్ అయిందండి గత సెప్టెంబర్ 25న. అయితే చాలా చిన్న పార్ట్లోనే దేవుడు తప్పించాడు, చిన్న ఫ్రాక్చర్ అయింది. అయినా ఈరోజు నేను దేవుని వాక్యం చెప్తుంటే దేవుని మహాకృప. ఈరోజు నా సాక్ష్యము దేవుని వాక్యము చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఇది మీకు, మీ కుటుంబాలకి, మీ పిల్లలకి, మీ యొక్క భార్యలకి, భర్తలకి, కుటుంబం అందరికి కూడా ఎంతో ఆశీర్వాదకరంగా ఉండదని నమ్ముతున్నాను. 5 నిమిషాలు అయిపోయింది ఇంట్రడక్షన్.
హల్లెలూయా. శ్రద్ధ కలిగి వినండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. టక్కని చదవాలి తొందరగా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5. హల్లెలూయా. వినండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును. చాలమ్మా చెప్పాలి. ఏంటంటే దేవుని వాక్యం ఈరోజు క్రీస్తు యేసునకు కలిగిన. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. హల్లెలూయా. ఏంటా మనస్సు? అందరికి మనసు ఉందా లేదా? ఎంతమందికి మనసు ఉందండి? ఉన్నారు కదా. నేను ముందే చెప్పాను దేవుని యొక్క వాక్యము చాలా శ్రద్ధగా ఉన్నదని. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును. ఎంతమంది మనసు ఉంది? అందరికీ ఉందా? హల్లెలూయా, హల్లెలూయా. అయితే మీ అందరికీ మనసు ఉంది. ఎటువంటి మనసు కలిగి ఉన్నారు? యేసు ప్రభు కలిగిన మనసు కలిగి ఉన్నారా, లేకపోతే లోకానుసారమైన మనసు కలిగి ఉన్నారా? ఒకసారి ఈ వాక్యం ద్వారా మనం పరిశీలన చేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. స్నేహితులారా, దేవుడు అన్నాడు మీరు నాకు స్నేహితులై ఉన్నారు, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉన్నారని. అందుకే మిమ్మల్ని స్నేహితులారా అంటున్నా. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి అని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెబుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో కూడా నేను మీకు క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనసునే కలిగి ఉండాలని మీకు ప్రకటిస్తున్నాను. గట్టి చెప్పాలి. హల్లెలూయా. ఈ లోకంలో 2 రకాలైన మనసులు ఉన్నాయి. ఎన్ని రకాలైన మనసులు? 2 రకాలైన మనసులు ఉన్నాయండి. నెంబర్ 1 ఏంటంటే లోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైన మనసు. చెప్పండి, ఎటువంటి మనసు? శరీర సంబంధమైన మనసు. రెండవది చూస్తే ఆత్మ సంబంధమైన మనసు. హల్లెలూయా. 2 రకాల మనసులు ఉన్నాయి. ఈ రోజు నువ్వు ఏ మనసు కలిగి బ్రతుకుతున్నావు? ఈ రోజు నువ్వు ఏ మనసు కలిగి దేవుని మందిరానికి వస్తున్నావు? ఈ రోజు ఏ మనసు కలిగి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు? నువ్వు ఏ మనసు కలిగి దశమ భాగం ఇస్తున్నావు? ఏ మనసు కలిగి నువ్వు దేవుని యొద్దకు చేరుతున్నావు అనే విషయాలు మనము ఈ వాక్య భాగంలో చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏంటా 2 మనసులు అంటే? మొదటి మనసు నేను చెప్పాను ఏంటంటే శరీర సంబంధమైన మనసు. ఏ మనసు? ఈ శరీర సంబంధమైన మనసులో ఏముంటాయి తెలుసా? శరీర సంబంధమైనటువంటి మనస్సులో కొన్ని ఉంటాయి. అవేంటో చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. త్వరగా తీయాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము, 20వ వచనము, 21. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, కలహములు. ఆగమ్మ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ ఉన్నారా? ఒకసారి గట్టిగా చెప్తామా? హల్లెలూయా. శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. శరీర స్వభావము స్పష్టంగా కనిపిస్తూ ఉంది. శరీర స్వభావము కలిగిన మనిషి, లోకానుసారమైన మనిషి ఏం చేస్తాడంటే తెలుసా? ఈ రోజు మనం ఏ మనసు కలిగి ఉన్నామనే దాని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. దేని గురించి మాట్లాడుతున్నాను? ఈ రోజున ఏ మనసు కలిగి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం? మరలా చెప్తున్నాను, ఏ మనసు కలిగి ఆ దేవుని మందిరానికి వస్తున్నాం? ఏ మనసు కలిగి మనము దేవుని విషయాల్లో మన దశమ భాగాలు ఇస్తున్నాం? ఏ మనసు కలిగి మనం బ్రతుకుతున్నాం? మరి శరీర సంబంధంగా మనం బ్రతికితే శరీరములో ఉండేటువంటి ఆశలు కోరికలు ఎలా ఉంటాయంటే శరీర సంబంధమైన మనస్సు ఎలా ఉంటది? ఆ శరీర సంబంధమైన మనస్సులో ఎటువంటి కార్యాలు ఉంటాయంటే నెంబర్ 1 జారత్వం ఉంటదండి. రెండవదిగా అపవిత్రత ఉంటదండి. మూడవదిగా కాముకత్వం. నాలుగవదిగా విగ్రహ ఆరాధన, అభిచారము, ద్వేషము. బాగా వినండి. ద్వేషము,
కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు. ఏమండి, ఇవన్నీ నువ్వు చూస్తున్నా నీ కుటుంబంలో, నీ ఇరుగు పొరుగు వారి దగ్గర, నువ్వు ఎక్కడైతే వెళుతున్నావో వాళ్ళ దగ్గర ఇవన్నీ చూస్తున్నారా, చూడట్లేదా? ఉన్నాయా లేవా కుటుంబంలో? ఏమండి, వినిపించట్లా నాకు? నోరు తెలిసి దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే అవన్నీ మీ యుద్ధ నుండి తొలగిపోతాయి. ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. దేవుని మందిరానికి మనం వచ్చేది ఎందుకంటే ఒప్పుకొని విడిచిపెట్టడానికే. అవి మనలో ఉండకూడదు. శరీర కార్యములతో మనం దేవుని సన్నిధిలోనికి వస్తే ప్రియ దేవుని జనమ, మన జీవితంలో ఏముంటుందో చెబుతాను. ఈరోజు మనలో మరి ద్వేషము ఉండట్లేదా? మనలో కక్షలు ఉండట్లేదా? చెప్పాలి, వినబడట్లా? ఎందుకంటే 2 ఫ్యాన్లు పరిగెడుతున్నాయి కదా, ఈ సౌండ్ ఎక్కువ ఉంది. దేవునికి స్తోత్రం. మనలో విభేదములు ఉండట్లేదా? మనలో క్రోధము ఉండట్లేదా? ఏమండి, దేవుని మందిరములోనికి వచ్చేటువంటి దేవుని ప్రజలలో, దేవుని బిడ్డలకి యేసు ప్రభువులో కక్ష ఉందా? యేసు ప్రభు క్రోధం ఉందా? యేసు ప్రభు కలహము, గొడవలు, జగడాలు, కొట్లాటికి వెళ్తాడా? యేసు ప్రభు ఎవరినైనా తిడతాడా? యేసు ప్రభు ఎవరినైనా అవమానిస్తారా? నేను గొంతు చించుకొని అరుస్తున్నా, మీరేమి? హల్లెలూయా. మనము రాకడానికి సిద్ధమైపోతున్నాము. యెహోవా దొరుకు కాలం ఉందే, ఆయన సమీపంగా ఉన్నప్పుడే మనం ఆయన పట్టుకోవాలి. ఈ రోజు మనం దేన్ని పట్టుకుంటున్నాం? బంగారాన్నా, ధనాన్నా, ఆస్తినా, లేకపోతే నాకు ఆ స్థలం ఇవ్వట్లేదు, నాకు ఇల్లు ఇవ్వట్లేదు, నాకు అది లేదు, ఇది లేదు. దేన్ని పట్టుకుంటున్నావు? దేన్ని పట్టుకోవాలి? దేవుణ్ణి పట్టుకుంటే శరీర కార్యాలు మన దగ్గర ఉండవు. యేసు నామములో. మీరేమైనా బాధపడుతున్నారా? దేవుడు ఆత్మ కనుక ఆయన్ను ఆరాధించువారు. మీరు చాలా చిన్నగా మీరు లోపల చెప్పుకుంటే నాకు వినమిస్తావు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆరాధన చేయాలి. మనకు రక్షణ కలిగించాడు. ఇందులో ఎంతమంది రక్షణ తీసుకున్న బిడ్డలు ఉన్నారు? చేతులు ఎత్తండి. ఓకే, దేవునికి స్తోత్రం. రక్షణ పొందిన వాళ్ళు కూడా రక్షణలో రావడానికి డిసెంబర్లో ముందుకు రండి యేసు నామములో. హల్లెలూయా. రక్షణ అంటే ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? మరి దేవుని ప్రజలారా, రక్షణ అంటే, బాప్తిస్మం అంటే ఏదో ఒక అద్భుతాలు జరగడం కోసమో, ఆశ్చర్య కార్యాలు జరగడం కోసమో, లేకపోతే ఇంకేదో సంపాదించుకోవడం కోసమో కాదు. బాప్తిస్మం అనేది చాలా మంది ఏమనుకుంటున్నారంటే, నేను రక్షించబడితే నా రోగాలు పోతాయి, నేను రక్షించబడితే నాకు గొడవల నుంచి విడుదల వచ్చింది. వినాలి, నేను రక్షించబడితే నాకు ఆస్తి వచ్చింది, నాకు ఎంత వచ్చింది, నాకు అది వచ్చింది. ఎవడైనను క్రీస్తునందు ఉంటే, ఎవడైనను క్రైస్తవుడైనందుకు శ్రమలు అనుభవించవలసిందే. మీకు శ్రమలు రాదు, ఆశీర్వాదమే వస్తుందంటే నమ్మకండి. అమ్మగారు చెప్పొచ్చా? హల్లెలూయా. క్రైస్తవులైనందుకు శ్రమలు వస్తాయి. మాకు వచ్చిన శ్రమలు, మీకు వస్తాయి శ్రమలు, పరిశుద్ధులకు వచ్చిన శ్రమలు, యేసన్న గారికి వచ్చిన శ్రమలు, గొప్ప గొప్ప దేవజనులకు వచ్చే శ్రమలు. ఏమనుకుంటుంది? అయ్యగారు, నేను సంఘానికి వెళ్తున్నానయ్యా, నాకు శోధనలు ఎక్కువైపోతున్నాయి, నేను ప్రార్థన చేస్తున్నాను, శోధనలు ఎక్కువైపోతున్నాయి, నేను దర్శన భాగం వెళ్తున్నాను, శోధనలు ఎక్కువైపోతున్నాయి. అమ్మా వింటున్నారా? ఎవరైనా శోధన నేను పడుతున్నానని చెప్పి ఇంకోసారి కంప్లైంట్ అవ్వద్దు. ఏ సేవకుడికి కూడా చెప్పొద్దు, నేను శోధించబడుతున్నాను ప్రభువా, లేకపోతే శోధించబడుతున్నాను దేవజనుడా, నేను శోధన సహించలేకపోతున్నా అనొద్దు. అమ్మ వినండి, నేను చాలా గట్టిగా మాట్లాడుతున్నా, దయచేసి వినడానికి ప్రయత్నించండి, చాలా శ్రద్ధ కలిగి. దయచేసి మీరు నూతనంగా రావచ్చు మందిరానికి, లేదా మీరు కొన్ని సంవత్సరాలుగా రావచ్చు మందిరానికి, లేదా మీరు ఎవరో ఒకరి ద్వారాగా విని రావచ్చు మందిరానికి. అయితే నేను చెప్పదలిచినది ఏంటంటే, మనము దేవుడు మనసు కలిగి ఉంటే దేవుడు దీవులు వస్తాయి. శరీర సంబంధమైన మనసు కలిగి ఉంటే ఈ కక్షలు, ఈ భేదములు, ఈ గొడవలు, ఈ యొక్క విమతములు, అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ ఉంటే, ఏమండి, బాప్టిజం తీసుకున్న తర్వాత కూడా ఈ కక్షలు, భేదములు, గొడవలు, కొట్లాట, మత్సరము, కుళ్ళు ఇవన్నీ లేవంటారా మనసులో? ఇవన్నీ ఉంటే మరి మనం మరణించిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్తామా? మోసపోకుడి దేవుడు
ఇంకోసారి చెప్పాలి, మోసపోకుడు దేవుడు వెక్కిరించబడడు. నువ్వు ఏ పంట అయితే విత్తుతున్నావో, అమ్మా వినపరచలా, అది నువ్వు ఏదైతే విత్తుతున్నావు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, మీరు మిమ్మల్ని ఇతరులు ఏ విధంగా అయితే గణపరిచి సన్మానించాలని మీరు ఆశపడుతున్నారో, మొదట మీరు వాళ్ళని గణపరిచి సన్మానించండి. వినిపించలా? ఆమె వచ్చింది. మరి మీ అందరికీ వద్దా? దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు డిసెంబరు అంటే చివరికి వచ్చేసాం. 2025లోకి వెళ్ళబోతున్నాం. ఈ 2025లోకి వెళ్ళడానికి ముందే మనము సరి చేసుకుని పనికి రాని మొక్కలన్నీ కూడా కట్ చేసుకుందాం. ఒక చెట్టు నిటారుగా ఎదగాలంటే దాని సైడ్ లో ఉన్న చెత్త చెదార మొక్కలన్నీ ఏం చేయాలి? ఆ పక్క వచ్చినటువంటి ప్రతి కాండ మొక్కలన్నీ కూడా ఏం చేయాలి? చేద్దామా? ఒకవేళ కుటుంబంలో కక్షలు, క్రోధములు, విమతములు, భేదములు, మత్సరము, కుళ్ళు ఏదైనా ఉంటే యేసు నామములో ఇప్పుడే కట్ చేద్దురుగాక. నువ్వు ప్రేమించబడతావు. దేవుని ప్రేమ లోక ప్రేమ కాదు. లోకానుసారంగా ప్రేమించారనుకోండి కష్టాలు పడతావు. దేవుణ్ణి ప్రేమించండి, ఆశీర్వదించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేంటి? కక్షలు, భేదములు, అవన్నీ కూడా మనలో వద్దు. చెప్పండి, అవన్నీ నాలో వద్దు. కొంతమంది చెప్పారు, అందరూ చెప్తే బాగుంటది. వద్దు. ఒకవేళ నీ తమ్ముడి మీదో, మీ అక్క మీదో, మీ చెల్లి మీదో, మీ అమ్మ మీదో, మీ నాన్న మీదో, మీ ఫ్రెండ్స్ మీదో, మీ బంధువుల మీద ఎవరి మీద ఉన్నాయో పగలు, కక్షలు, విమతములు, భేదములు, వాడిని చూస్తే ఈడికి పడదు, ఈడిని చూస్తే ఆడికి పడదు, ఆమె ఇటు నుంచి వస్తే అటు నుంచి వెళ్ళిపోద్ది, అటు నుంచి వస్తే ఇటు నుంచి వెళ్ళిపోద్ది, అవన్నీ వద్దు. వెళ్ళకూడదు. మనం యేసయ్య అంటున్నాడు, ఎవరి దగ్గర అయితే ఆయన పిడిగుద్దులు గుద్దించబడ్డాడో వాళ్ళ దగ్గరికే వెళ్ళిందండి సువార్త. పేతురు అన్నాడు, అసలు యేసు ప్రభు ఎవరో తెలీదు, అసలు ఆయనతో నేను లేను. యేసు ప్రభు ఎవరు? అమ్మాయి, చిన్నమ్మాయి, నీకేమో మైండ్ పోయిందా? లేదు, ఇతను కూడా యేసు ప్రభుతో ఉన్నాడంటే ఏమన్నాడు పేతురు? ఏమా, అసలు యేసు ప్రభు దగ్గర ఉండి అన్ని కార్యాలు చూసిన అతను ఏమని చెప్పాడు? అసలు యేసయ్య అంటేనే నాకు ఎవరో తెలియదు అన్న. అయినా సరే నువ్వెవరో నాకు తెలియదు అన్నా సరే యేసు ప్రభు ఆయన ఏం చేశాడు? ప్రేమించాడా, ద్వేషించాడా? మరి మనం ఏం చేస్తాం? నువ్వెవరో నాకు తెలియదమ్మా, నువ్వెవరమ్మా, ఏదో మనకి నచ్చని మాట్లాడినప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనలో కోపం ఉండకూడదు. శరీరానుసారులు శరీర విషయముల యందు మనసు పెడతారండి. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు పెడతారు. నీ మనసు ఏ విధంగా ఉందో నీ మనసు అటువైపు లాగిద్ది. నీ మనసు దేని మీద కేంద్రీకృతం అయిపోయిందో, అమ్మా, నీ మనసు దేని మీద ఎక్కువగా ఉందో నువ్వు అటే వెళ్తావు. నీ మనసు ఒక దగ్గర, నువ్వు ఒక దగ్గర ఉండలేవు. నీ మనసు ఈ రోజు వంట మీద ఉందేమో, వంట మీదకి వెళ్ళిద్ది, మైండ్ వాక్యం మీదకి రాదు. లేకపోతే నీ బంధువులు ఎవరో వస్తారని చెప్పారేమో, వాళ్ళ మీద ఉంటది. దేవుని దీవెనలు పొందాలంటే ప్రతి ఆదివారం మందిరంలోకి వచ్చిన తర్వాత నీ యొక్క మైండ్, మనసు మొత్తము దేవుని వాక్యం మీదే ఉండాలి, దేవునితోనే ఉండాలి, దేవునిలోనే ఉండాలి. అప్పుడు నువ్వు చిగురిస్తావు, లేకపోతే ఎండిపోతావు. నిజం. అంతే దినాల్లోకి వచ్చేసాం. ఇంకెంతకాలం అమ్మ 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 తినండి 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 బొత్తికేస్తాం. బయటికి వెళ్తున్నారు, బాబు నీకు వర్క్ కావాలంటే ఈ క్వాలిటీస్ నీకు ఉండాలి. నీకు ఈ క్వాలిటీస్ ఉంటేనే నువ్వు సక్సెస్ఫుల్ గా అందులోకి వెళ్తావు. నీకు ఆ క్వాలిటీసే లేకపోతే నువ్వు ఎలా వెళ్తావు ఆ వర్క్ లోకి? ఏం తమ్ముడు, ఒక రెస్యూమ్ తీసుకెళ్తున్నావు, ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నావు, నీలో క్వాలిటీస్ ఉన్నాయో చూస్తాడు. ఆ క్వాలిటీస్ ఉంటేనే ఓకే యూ ఫిట్, నువ్వు లోపలికి వెళ్ళి అంటాడు. నువ్వు వద్దయ్యా బాబు నీకు ఒక్క క్వాలిటీ కూడా లేదంటే ఏం చేస్తాడు? అక్క ఉంటున్నారా? మరి దేవుని లోనికి వస్తున్న మనము ఫ్రీ ఇన్విటేషన్, ఇక్కడ ఉచితంగా వస్తున్నాము. దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేయాలంటే దేవుని క్వాలిటీస్ మనలో ఉండాలి. దేవుడిలో మనం ఉన్నామని చెప్పుకోవడం కాదు, మనల్ని చూసిన వాళ్ళు చెప్పుకోవాలి. దయచేసి సైడ్లో పెట్టుకోండి. 20 నిమిషాలు అయిపోయింది, మరొక 20 నిమిషాలు ఉంది.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి శరీరానుసారులు శరీరం మీద ఆశ కలిగి శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు పెడుతున్నారు. శరీర విషయాలు ఏంటి? ఉద్యోగం కావాలి, లేకపోతే చదువు కావాలి, లేకపోతే వ్యాపారం చేసుకోవాలి, లేకపోతే ఇంకేదో. అమ్మ వినండి, వచ్చేవాళ్ళు వస్తారు, వెళ్ళేవారు వెళ్తారు, వాళ్ళని చూడొద్దు. ప్రతి సంఘంలో ఇదే చెప్పుకోవాల్సి వస్తుంది. ఒక థియేటర్కి వెళ్తున్నారు సినిమా చూడడానికి, వచ్చేవాడు వస్తాడు, వెళ్ళేవాడు వెళ్తాడు. ఎవడైనా పక్క తిరుగుతాడా? నమ్ముడు ఎవడో వస్తున్నాడు, ఎవడో పోతున్నాడు, మనకేంటి? బిట్టు మిస్ అయింది. దానికంటే శక్తి కలిగిందండి దేవుని వాక్యం. అది మిస్ అయితే మీ జీవితంలో ఆశీర్వాదాలు మిస్ అయిపోతాయి. ఏదో అమ్మగారు వాక్యం కోసం ప్రార్థన చేసినప్పుడు చెప్పిన ఎన్ని విషయాల్లో ఒక్క విషయమైనా మిమ్మల్ని పట్టుకోవాలి. ఆ ఒక్క విషయమైనా మిమ్మల్ని పట్టుకోవాలంటే మనము ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనము ఆయనలో ఉండాలి. ఒక్క విషయమైనా. ఈ లోకానుసారమైన మనసు అదే. మరి ఈ లోకానుసారంగా కొంతమంది నేను చెప్పినట్టుగా మూవీస్కి వెళ్ళినప్పుడు దాని మీదే దృష్టి పెడతారు, ఇంకేది చూడరు. చూసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు తెలుసమ్మా? ఇతరులకు వెళ్ళి చెప్తారు, ఏమా ఇంటర్వెల్ ఎప్పుడు వచ్చింది, స్టార్టింగ్ ఎప్పుడు అయ్యింది, చివరాగం ఎప్పుడు వచ్చింది, ఏం జరిగింది, ఒక్కడి కూడా వదలకుండా ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు, ఏం జరిగింది మొత్తం చెప్తారు. కానీ ప్రతి ఆదివారం వచ్చి వాక్యం విన్న తర్వాత ఏ పాస్టర్ గారు వచ్చారు, ఏ వాక్యం చెప్పారు, ఎవరి గురించి చెప్పారు, ఎవరైనా ఇంటికి వెళ్ళి చెప్తారా? వాక్యం విత్తువాని ఉప్పాడలో చెప్తున్నారు చాలా విషయాలు. మత్తయి 13 తీమాకండి, అది వేరే టాపిక్. దేవుని చిత్తం అయితే ఇంకోసారి ఎప్పుడైనా దేవుని చిత్తమే చెప్తా. చాలా మంది అమ్మగారు చెప్పింది 100% కరెక్ట్. ఏంటో తెలుసా? ప్రతి సంఘంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి ఆ ప్రాబ్లం అదే. ఏంటి? గుర్తుండదు. మరి కొన్ని వందల సంవత్సరాల క్రితం లేదా 20 సంవత్సరాల క్రితం నిన్ను మీ అన్నయ్యో, మీ తమ్ముడో, మీ చెల్లో, మీ అక్కో, మీ ఆయనో, మీ ఎవరో నిన్న ఒక మాట అంటే మీరే గుర్తోడు అంటున్నారు. వాళ్ళేమో అమ్మా హల్లెలూయా హల్లెలూయా. అరే ఆడు ఏం చెప్పాడు తెలుసా ఒకరోజు? ఆడు ఏమన్నాడు తెలుసా ఒకరోజు? మరి అయ్యన్ని ఎలా గుర్తుంటున్నాయి అమ్మా? ఇటు వినమని చెప్పా. ఒక మాట చెప్పనా? వాడు అన్న మాట మీద నీ మనసు ఉంది. ఆడు అన్న మాట నీ గుండెల్లోకి వెళ్ళిపోయింది. ఆడు అన్న మాట నీ ఒంటిలో కూర్చుని పోయింది. అది నువ్వు చచ్చేదాకా బయటికి వెళ్ళవు. చచ్చిపోయే ముందు కూడా ముసలాంలు అంటారు, దాన్ని మాత్రం వదలగట్ట బాకరా, దాన్ని మాత్రం నమ్మబాకరా, దానికి మాత్రం అవకాశం ఇవ్వబాకరా. అమ్మగారు కారణం ఏంటి? ఆవిడ చెప్పిన మాట వెళ్ళిపోయింది గుండెల్లోకి. ఆమె చెప్పిన మాట, అతను చెప్పిన మాట వెళ్ళిపోయింది మనసులోకి, శరీరంలోకి. చచ్చిపోయేంత వరకు నీ జుట్టు కూడా రాలిపోయింది, కానీ ఆడు చెప్పిన మాట మాత్రం కింద రాలదు. ఆడు తిట్టిన తిట్టు మాత్రం. ఈరోజు అవన్నీ వేస్ట్ అండి. వ్యర్థమైన వాటి మీద మనసు నిలబొద్దనడానికి గల కారణం అదే. అవన్నీ వ్యర్థం. దేవుడు ఏం చెప్పాడు? చింతించొద్దు. చింతించడం వలన మూరడు ఎక్కువైద్ది. తక్కువై చేసుకోలేం అమ్మా. తక్కువైతే అమ్మ ఇప్పుడు షుగర్లు ఉంటున్నాయి, బీపీలు ఉంటున్నాయి, థైరాయిడ్ ఉంటుంది. ఎంతసేపు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, తగ్గించుకోవడానికి ఏమేమో వాడుతున్నారు. కానీ అది మాత్రం ఎందుకు తగ్గట్లా? నీ ఒంటిలో ఆలోచన పోవట్లా. హల్లెలూయా. అమ్మ, తమ్ముడు, చెల్లి, అక్క, ఈ బీపీ, షుగర్, థైరాయిడ్ ఇవన్నీ మన శరీరంలో ఉంటాయి. అవి ఎక్కువ అవ్వకూడదు. బీపీ అంటే ఏంటి తమ్ముడు? నో, బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ అమ్మా, రక్తమే. నేనేమన్నానంటే బీపీ అంటే అది పెద్ద రోగం కాదు. బీపీ అంటే బ్లడ్, రక్తం. మన ఒంట్లో ఉండకపోతే ఏమైందండి? అసలు ఆ బీపీ ఉండకుండా చూడండి, మందులు ఇవ్వండి. బీపీఏ రాకూడదు అంటే బీపీ అంటే బ్లడ్. ఆ రక్తం లేకపోతే ఏం చేస్తావు? అది రక్తం అనేది మన ఒంటిలో ఉండాలమ్మా. ఆ రక్తాన్ని ఏం చేసుకోకూడదు, మనం పెంచుకోకూడదు. ప్రెషర్ ఎందుకు వచ్చింది? ఆడేమన్నాడో తెలుసా నీకు? వెళ్ళి అడగవేంది? వెళ్ళి
అడుగుపో, ఇప్పుడే వెళ్ళు. ఏంది వెళ్ళిపోతే ఇంకా ఇక్కడ కొండలు ఉన్నాయి లేవు, అక్కడెక్కడో ఉన్నాయి కొండలు. నీ బీపీ ఆ రక్తం కొండల మించి దాడిపోతుంది. నీ బీపీకి దానికి మందులు కూడా దాని డోసు కంటే నీ డోసే. హల్లెలూయా. నేను ముందుగా చెప్పా, మీరు వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్తారండి. హల్లెలూయా. షుగర్ అంటే ఏంటమ్మా? అది పెద్ద రోగం కాదు. ఏంది రోగం కాదా? కాదు. ఎన్ని ఉన్నా గాని షుగరు రోగము కాదు. చెప్పండి. అది బీపీ రోగం కాదు, థైరాయిడ్ రోగం కాదు. ఈ లోక సంబంధంగా ఉన్న రోగాలు ఏవి నా ఒంట్లో లేవు. చెప్తుందా మీకు షుగర్ లెవెల్స్ పెరిగిపోతున్నట్టు మనం. షుగర్ లెవెల్స్ తెలుసుకోమాకండి, చేతులన్నీ షేకింగ్లు వచ్చేస్తాయి. హల్లెలూయా. ఏంటంటే శరీరానుసారులు శరీర ప్రకారంగా ఆలోచిస్తారు. అమ్మో బీపీ చచ్చిపోతానేమో, అమ్మో షుగర్ చచ్చిపోతానేమో, అమ్మో థైరాయిడ్ చచ్చిపోతానేమో, అమ్మో పళ్ళన్నీ కింద అయిపోతానేమో. ఇది శరీర సంబంధమైన ఆలోచన. ఆత్మ సంబంధమైన ఆలోచన ఏంటి తెలుసా? అందరూ చెప్తారు, మీకు తెలుసు. శరీరం బలహీనమైనది, ఆత్మ శరీరము వీక్ అయిపోతుంది. నా వల్ల కాదు అయ్య గారు, మరి ఇప్పుడు రాలేను అయ్య గారు, తర్వాత చూసుకుందాం అయ్య గారు. ఏ శరీరం మాట్లాడే మాటలు, లోపల ఆత్మ ఉంటది. వెళ్ళొచ్చుగా, చూడొచ్చుగా, కూర్చోవచ్చుగా, ఏమైపోయింది నీకు అని లోపల ఆత్మ చెప్పింది. శరీరం ఏం చేసింది? పని పాట లేదా ఏంటి? ఇంట్లో ఎన్ని అంట్లు ఉన్నాయి, ఇంట్లో ఎన్ని పనులు ఉన్నాయి, ఇంట్లో ఎన్ని బట్టలు ఉన్నాయి, ఇవన్నీ ఎప్పుడు చేసుకోవాలి? దాన్ని పక్కన పెట్టేయండి. ఆ శరీరంతో మనం పరలోక రాజ్యానికి వెళ్ళాం, మన ఆత్మతో వెళ్తాం. ఆత్మ రచించబడితేనే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. ఆత్మ నశించిపోతే మనము ఎన్ని సంవత్సరాల మందిరానికి వచ్చినా మీకే వదిలేశారు. శరీరానుసారమైనటువంటి మనసు, రోమాపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం టక్కన తీయాలి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు పెడతారమ్మా. చెప్పనుగా మీకు, శరీర విషయం అంటే వంట చేసుకోవాలి, అంట్లు కడుక్కోవాలి, వాళ్ళు అది చెప్పారు, వీళ్ళు ఇది చెప్పారు, లేకపోతే ఇతరులు చెప్పే మాటలకి వింటారు, నమ్ముతారు, భయపడిపోతారు. అమ్మా నీకు ఇన్ఫెక్షన్స్ వచ్చేసిందంటే ఏం చేస్తాం? అమ్మా నీకు టైఫాయిడ్ వచ్చిందమ్మా, నీకు మలేరియా వచ్చిందమ్మా, నీకు డెంగ్యూ వచ్చిందమ్మా, నీకు ఆ షుగర్ ఉందమ్మా, నీకు ఈ బీపీ ఉందమ్మా, ఏం చేస్తాం? దేవుడు 365 రోజులు చెప్పే మాట ఏంటి? భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను బలపరుస్తాను. అక్కడెక్కడో టాబ్లెట్స్ కాదు. ఇంకో మాట చెప్తానండి ఈ వాక్య సందేశం ద్వారా, మీరు ఎక్కువ మందులకు బానిస అయిపోతే లోపల ఉన్న కణాలన్నీ నిర్మూలమైపోతాయి. తెలుసా మీకు? మందులు ఎక్కువ వాడితే ఒంట్లోని మళ్ళీ నువ్వే మందు వేసినా పని చేయదు. నువ్వు ఏదైనా సరి చేసుకోవాలనుకుంటే నీ ఆహారంతోనే సరి చేసుకో. దేవుడి వాక్యంతో నువ్వు సరి చేసుకో. ఫస్ట్ ఆహారంతో లోపల ఉన్న రోగాలు నయం చేసుకో. ప్రార్థన చేసుకో, దేవుడి దగ్గర అడుగు. నీ ఆహారంతో మంచి ఆహారం తినండి. మందులకి 2-3 వేలు పెట్టే బదులు ఆ 2-3 వేలతో మంచి ఫ్రూట్స్ తినొచ్చు కదా. మీ కంట్లో రక్తాలు ఉండట్లా, నీ ఒంట్లో రక్తాలు ఉండట్లా, మీ ఇంట్లో సమాధానం ఉండట్లా, మీకు సంతోషం ఉండట్లా. అక్క మరి ఇవన్నీ కావాలంటే ఏం చేయాలయ్యా? మొదట మనం మారాలి. ఎన్ని సంవత్సరాలు చెప్తా ఇదే మాట. అమ్మగారు ఇదే చెప్తారు, అయ్యగారు అదే చెప్తారు, నేను అదే చెప్తాను. ఏమని? డాక్టర్ చెప్తే మాత్రం మారుతాం. అక్క ఉన్నారా? నాకు అసలు మీరు ఉన్నట్టు అనిపించట్లా. హల్లెలూయా. ఇంకా గట్టి చెప్పొచ్చుగా. చప్పట్లు కొట్టేటప్పుడంట, కొట్టమాగండి, చప్పట్లు కొట్టేటప్పుడంట బ్లడ్ సర్కిల్ బాగా అయిద్దంట. మీరు పాటలు పాడు, చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొడితే నీకే ఆరోగ్యం. చక్కగా ఎనర్జీగా చక్కగా సంతోషించి దేవుడి చెంది గంతులు వేసినప్పుడు నీ ఒంట్లో ఉన్న ప్రతి రోగం బయటకు పోతుంది. మరి జైట్లాగా రేపు ఆదివారం చెయ్యండి. ఎంత గట్టి కొడతావు కొట్టు, నీకు వచ్చిన తల బాధలు పోతాయి. నీకు వచ్చిన ఏమంటారు ఆ షేకులన్నీ పోతాయి.
హల్లెలూయా. మన శరీరాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. చెప్పాలి, అమ్మా అన్నం తినమ్మా, ఇంత చాలు, ఇంత చాలు, ఇంత చాలు, అమ్మమ్మమ్మమ్మో, అయ్యో అయ్యో, ఇంతకు మించి ఎక్కువైతే నేను చచ్చిపోతా, నువ్వు తినకపోతే చచ్చిపోతా. అమ్మగారు ఇందుకు చెప్పచ్చా? సంతోషంగా ఉన్నారమ్మా? సంతోషంగా ఉన్నారా? నా మాటలు బాధ పెడుతున్నాయా? డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్తారు, డాక్టర్ గారు ఈ అమ్మాయిని చూసి ఏందంటున్నావమ్మా నువ్వు, గాలిస్తే ఎగిరిపోయేలాగా ఉన్నావు, ఏందంటున్నావమ్మా, మనిషి అయితే ఇలా ఉన్నావు కానీ లోపలైతే. హల్లెలూయా. ఏం చేస్తున్నారు మీరు ఈరోజు? ఏ మనసు కలిగి ఉన్నారు? ఆత్మ సంబంధమైన మనసు ఏంటి తెలుసా? నేను ధైర్యంగా ఉంటా, నేను ఆరోగ్యంగా ఉంటా, నేను చావను, నేను బతుకుతా, నేను ఇంకా 10 మందిని దేవుడి సన్నిధిలో తీసుకుని వెళ్తా, నా ద్వారా 10 మంది రక్షించబడతారు. ఈ మైండ్ లో రావాలి. యేసు నామములో వచ్చే సంవత్సరం నిండిపోవాలి, ఇదంతా నిండిపోవాలి మొత్తం. లాస్ట్ వచ్చినప్పుడు అదే చెప్పుకుని వెళ్ళా, అప్పుడు ఆమెను అన్నారు. ఏం చేయాలి తెలుసా? వాళ్ళు చెప్పిన మాటలు, వీళ్ళు చెప్పిన మాటలు ఇంటింటికి వెళ్ళి చేరవేశారు. ఎందుకంటే నేను చెప్పిన మాటలు తీసుకెళ్ళి ఇంటింట చేరేయండి. ఇది నా మాటలు కాదు, దేవుని మాటలు. అమ్మ ఆవిడ అట్లా అనిందమ్మా, వీడు ఎట్లా అన్నాడమ్మా, మా అక్క అట్లా అనింది, మా వదిన ఎట్లా అనింది, మా అత్త ఎట్లా అనింది. అక్క నీకు విషయం తెలుసా? ఏంటమ్మా, దేవుని వాక్యం చాలా బాగా చెప్పారు. ఏం చెప్పారు? ముందు మారమన్నారు, తినడము మార్చుకోమన్నారు. తర్వాత శరీరానుసారంగా మనసొద్దు, ఆత్మానుసారంగా ఉండండి. ఆత్మానుసారంగా ఉండడం అంటే ఏంది? ఆత్మ ఏం చెప్తుంది? ధైర్యంగా ఉండు. ఆత్మ ధైర్యమే మనల్ని ఉజ్జీవింపజేస్తుంది. ఆత్మ ధైర్యమే పరిగెట్టేలా చేస్తుంది. ఆత్మ ధైర్యమే బతికేలా చేస్తుంది. నీ ఆత్మలో ధైర్యం లేకపోతే నువ్వు ఎన్ని మందులు వేసుకున్నా కానీ నీకు నయం అవ్వదు. అంతే. కొంతమంది కొన్ని వందల రోజులు మాత్రలు వాడి వాడి వాడి, అయ్యా ఎన్ని వాడినా కానీ నా ఒంట్లో చేంజ్. అక్క ఉన్నారా? ఎన్ని వాడినా, ఎంత చదివినా ఎక్కట్లా, ఎంత చదివినా ఉండట్లా. చదివేటప్పుడు నిద్ర వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుందా? నువ్వు చదువుకునేటప్పుడు నీ మైండ్ బుక్లో లేదు, ఇంకెక్కడో ఉంది. ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేకపోతున్నావు. ఎందుకు? క్రైస్తవ జీవితంలో కూడా పరీక్షలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఒడిదుడుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఇంట్లో ఉన్న వాళ్ళు తిడతారు, బయట ఉన్న వాళ్ళు తిడతారు, అందరూ తిడతారు. కానీ అందరూ తిడుతున్నారు కదా అని చెప్పి మందిరానికి రావడం మానేయకూడదు. అందరూ తిడుతున్నారని చెప్పి మందిరం చెప్పడం మానేయకూడదు. హల్లెలూయా. అమ్మా ఉన్నారా? అందరూ చెప్తున్నారు అని చెప్పి ఏం చేయకూడదు. వాళ్ళు తిడుతున్నారు, వీళ్ళు కొడుతున్నారు. ఇప్పుడు మనకి సండే, ఈరోజు ఏం డే? వచ్చేటప్పుడు నాకు కొంచెం క్లిక్ అయింది, అందుకే చెప్తున్నా. వాట్సాప్లో హ్యాపీ సండే అని కొట్టినప్పుడు సూర్యుడు వచ్చాడు. ఏమొచ్చాడు? సూర్యుడు వచ్చాడు. ఈరోజు ఏం వారం? సండే, ఆదివారం. అంటే సండే అంటే ఇంగ్లీష్లో మనం సండే అని కొట్టినప్పుడు సూర్యుడు వస్తున్నాడు. అంటే సన్ను ఏంటిది? సూర్యుడు. డే అంటే రోజు. అంటే సూర్యుడు ఉదయిస్తేనే మనకు రోజు వస్తుంది. సూర్యుడు ఉదయించకపోతే మనకు రోజు లేదు. అలాగే నీతి సూర్యుడైన యేసు మనలో ఉదయిస్తేనే వెలుగు, ఒక రోజు వస్తుంది. నీతి సూర్యుడైన యేసయ్య మనలోకి రాకపోతే, ఈ వెలుగు ఈ లోకం మీద పడకపోతే చీకట్లో ఉంటాం. లోక సంబంధంగా ఆలోచన చెయ్యి. ఈ యొక్క సూర్యుడి వెలుగు ఇక్కడ పడకపోతే భూమి మీద మనం చీకట్లో ఉంటాం. ఎప్పుడైతే సూర్యుడి వెలుగు భూమి మీద పడిద్దో మొత్తం వెలుగైనట్టుగా నీ మీద ఎప్పుడైతే నీతి సూర్యుడు ఉదయిస్తాడో అప్పుడు నీ జీవితం వెలుగుమయం అవుతుంది. ప్రతి సండే అనేటప్పుడు గుర్తుంచుకోవాలి, ఏదో 6 రోజుల తర్వాత వచ్చేది సండే కాదు, నీకు ప్రతి దినము సండే. హల్లెలూయా. ప్రతి దినము సండే. అంటే సూర్యుడు వస్తేనే
అక్కడ ఉదయిస్తుంది, చీకటి వెళ్ళిపోతుంది. సూర్యుడు రాకపోతే అక్కడ వెలుగు లేదు, చీకటమయమైపోతుంది. ఈ రోజు యేసు ప్రభుని కలిగి ఉన్న మనము, నేను యేసు ప్రభుని కలిగి ఉన్నానని చెప్పుకోవడం కాదు, కానీ యేసు ప్రభుని కలిగి ఉన్నామని మనల్ని చూసిన ఇతరులు చెప్పుకోవాలి. అలా చెప్పుకోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ చూడండి, శరీరానుసారమైన మనసు అంట శరీరం మీద ఆలోచిస్తుంది, ఆత్మానుసారమైన మనసు అంట ఆత్మానుసారంగా ఆలోచిస్తుంది. శరీరానుసారమైన మనస్సు ఏమైపోద్దని తెలుసా? ఏమైపోద్దమ్మా? ఉన్నారక్క? ఆకలేస్తుందా? హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. శరీరానుసారమైన మనస్సు మరణం అంట. అంటే శరీరం ఏం చెప్తుంది? అయిపోయింది, మరణిస్తావు, ఇంకా లేదు, అయిపోయింది అనుకుంటారు. హల్లెలూయా. అయితే మరి ఆత్మానుసారమైన మనసు ఏంటక్క? సమాధానం. నువ్వు ఆత్మానుసారంగా ఆలోచన కలిగి ఉంటే నీలోకి సమాధానం వస్తుంది. ఆమేన్. నీ కుటుంబంలో సమాధానం లేదు అంటే దానికి గల కారణం ఏంటి? మనం ఏ మనసు కలిగి ఉన్నాము? శరీర మనసు కలిగి ఉన్నాము. శరీర సంబంధమైన మనసు కలిగి ఉన్నప్పుడు మనకి ఏది ఎంటర్ అవుద్ది? మనకి రోగములు, మనకి బాధలు, మనకి వేదనలు, మనకి కష్టాలు, మనకి కన్నీరు, ఇవన్నీ ఉంటాయి. ఆత్మానుసారమైన మనసు కలిగి ఉన్నప్పుడు మనలో ఏముంటది? జీవం ఉంటది. నీ శరీరంలో జీవం లేదేమో, నీ ఒంటిలోకి ఉన్నటువంటి బలహీనతలను బట్టి నీకు జీవం లేదేమో. నువ్వు ఆత్మానుసారంగా ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెడతావో యేసు నామములో నీలోనికి సమాధానం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబంలో సమాధానం వినాలి అక్క. నీ కుటుంబంలో సమాధానం లేదంటే, నీ శరీరంలో జీవం లేదంటే, నీ కుటుంబంలో నెమ్మది లేదంటే జ్ఞాపకం చేసుకో, మన జీవితము, మన కుటుంబము క్రీస్తు యేసు కలిగినటువంటి మనసు. అక్కడ యేసు క్రీస్తు ఉన్న కుటుంబంలో ఏముంటది? సమాధానం ఉంటది, సంతోషం ఉంటది, ఆరోగ్యం ఉంటది, ఆనందం ఉంటది, అన్ని ఉంటాయి. క్రీస్తు లేని దగ్గర ఇంకొకటి ముఖ్యంగా యేసులో ఎవరైతే ఉన్నారో యేసుతో ఉన్న కుటుంబంలో వెలుగు ఉంటది. యేసులో ఎవరైతే ఉండరో, యేసుతో ఎవరైతే ఉండరో, దేవుని కార్యాలు ఎవరి జీవితంలో అయితే ఉండవో, మై డియర్ ఫ్రెండ్స్, యేసు లేని కుటుంబములో వెలుగు ఉండదు. వెలుగు లేని దగ్గర ఏమవుతుంది? చీకటి. చీకట్లో మనం ఏం చేస్తాం? తడువుకుంటాం. ఒక వస్తువు పెట్టాం, సడన్ గా కరెంట్ పోయింది, చీకట్లో ఏం చేస్తాం మనం? అక్క తడువుకుంటాం. ఎక్కడ పెట్టానో ఏమో, ఎక్కడ పెట్టానో ఏమో, ఎక్కడ పెట్టానో ఏమో అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తులో ఎవరైతే ఉంటారో సండే నూతనటువంటి ఉదయము ఆరంభించినట్లుగా క్రీస్తులో ఎవరైతే ఉంటున్నారో వారిలో యేసు ప్రభు ఉంటే వారి యొక్క దినాలన్నీ వెలుగుమయమై ఉంటాయి. క్రీస్తులో లేని వారి జీవితాలు చీకటమయమై ఉంటాయి. ఈ రోజు నువ్వు దేవుడిలోనికి రా, క్రీస్తులోనికి రా. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు కలిగి ఉండి నీలో విభేదాలు, భేదములు, కలహములు, మత్సరములు, కక్షలు, దేవుడికి అయిష్టమైనవన్నీ కూడా యేసు నామములో తీసేయ్. ఆలోచన ముందు తీసేయి. నీలో ఉన్న థైరాయిడ్ పోద్ది, నీలో ఉన్న షుగర్ పోద్ది, నార్మల్గా వచ్చేది, బీపీ నార్మల్గా వచ్చేది, అన్ని నార్మల్గా వస్తాయి. ఎప్పుడు తెలుసా? నీ మనస్సు మార్చుకున్నప్పుడు, నీ ఆలోచన విధానం మారినప్పుడు. అందుకే యేసు ప్రభు మామూలుగా చెప్పలా, చింతించొద్దమ్మా, భయపడొద్దమ్మా, ధైర్యంగా ఉండండమ్మా అని చెప్పి. దేవునికి స్తోత్రం. శరీర సంబంధమైన మనసు మరణము, ఆత్మ సంబంధమైన మనసు జీవము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం శరీరానుసారంగా ఆలోచిస్తామా, ఆత్మానుసారంగా ఆలోచిస్తామా? శరీరానుసారంగా ఆలోచిస్తే మనం మరణానికి వెళ్ళిపోతాం. శరీరానుసారమైన ఆలోచనల్లో ధైర్యం ఉండదు,
శరీరానుసారమైనటువంటి ఆలోచనలో బలము దొరకదు. అది నువ్వు ఆత్మ సంబంధంగా ఉన్నావు అనుకో, శరీరంలో నువ్వు ఎనర్జీగా ఉండగలవు, ఆత్మలో కూడా ఎనర్జీగా ఉండగలవు. ఎప్పుడు? నీవు ఆత్మలో బలపడినప్పుడు. నీ ఆత్మను బలపెట్టుకో ఫస్ట్, ఆటోమేటిక్ గా శరీరం బలమైపోతాయి. నీ ఆత్మను నువ్వు బలపరుచుకుంటే, చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకమ్మా? వాళ్ళ మనసు చాలా బలహీనమైపోయింది కాబట్టి. వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అట్లా చెప్పారు, ఎట్లా చెప్పారు. ఈ జీవితం ఎందుకు బతికంటే ఆ యొక్క విషయంలో మీరు కరెక్ట్గా ఉంటున్నారే. నేను చావును సజీవుడిన దేవుని క్రియలు వివరిస్తాను. ఎందుకు చెప్పట్లా? ఏదో చెప్పు, ప్రతిరోజు చెప్పు. నేను చావను. షుగర్ ఎక్కువ ఉన్నాయి, బీపీ ఎక్కువ ఉన్నాయి, థైరాయిడ్ ఎక్కువ ఉన్నాయి, ఏమన్నా ఉన్నాయి, నువ్వు చెప్పు నోరు తెలిసి. నేను చావను. రావట్లా చెప్పొచ్చుగా. బా ముగ్గురు చావనంటయ్యా, మరి మిగతా హల్లెలూయా. మా అందరికి బతకడం ఆశ ఉంది కదా. నేను చెప్పేది మంచిదే చెప్పా. నేను మీ ఆయన తిడుతున్నాడా, తిట్టుకొని 4 మాటలు ఎక్కువ తిను, అంతేగాని వండను నేను తిన్నావు నువ్వెక్కడో తినేసి రా మాకు. తిట్టిన రోజు ఇంకా ఎక్కువ తిను. ఎందుకంటే నీకు ఎదురుగా అంట్లు ఉంటాయి, బట్టలు ఉంటాయి, పిల్లలు ఉంటారు, ఇల్లు తుడుచుకోవాలి, అన్ని చేసుకోవాలి. నువ్వే బలంగా ఉండాలి తల్లి. ఎవరైనా తిట్టినప్పుడు ఏం చేస్తావు? ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని 4 బాండాలు ఎక్కువ వేసుకుని తిను. ఎంతమంది తింటారు బాండాలి? మనుషుల మధ్యలో ఏమంటారు, తింటారా? ఓకే, సాయంత్రం అయితే పురుగులు, ఉదయం బాండాలా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి శరీరానుసారంగా ఉండద్దు, ఆత్మానుసారంగా ఉండండి. మరి శరీర కార్యములు, విమతములు, భేదములు, కక్షలు, ద్వేషము, కలహము, గొడవలు, తిట్టులు, అవి ఇవి క్రీస్తులో ఉన్న మనలో ఉండకూడదు. అక్క ఉండకూడదు, చెల్లి ఉండకూడదు, తమ్ముడు ఉండకూడదు. నీ ఫ్రెండ్ నేను ఏమన్నా మర్చిపో, ఈరోజు వెళ్ళాడు సెకండ్, ఏంటో ఈడేనా అని అనుకోవాలి. ఏంటి ఇయ్యక్కేనా, ఏంటి ఈవేనా? అందరూ ఎలా అనొద్దు, ఎలా అనండి. తను తాను తగ్గించుకున్నవాడు ఏం తమ్ముడు మార్పే అయిపోయింది, వేరేలా చూస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నవ్వండి, వాక్యం వినండి, గ్రహించండి. నవ్వుల పాలు మాత్రం అమ్మాకండి. మన నిమిత్తం దేవుడి నామం దూషించబడకూడదు. మన నిమిత్తము దేవుడి దగ్గరికి వచ్చేవాడు వెనక్కి వెళ్ళిపోకూడదు. మన నిమిత్తము ప్రార్థన చేసుకోవడానికి చర్చికి వెళ్ళాలి అనుకునేవాడు వెనక్కి వెళ్ళిపోకూడదు, ముందుకు రావాలి. దానికి మార్గం నువ్వై ఉండాలి. చెప్పొచ్చు. చావును అనేవాళ్ళు 3 ఉన్నారు ఇందులో, 10 మంది తీసుకొస్తా అనేవాళ్ళు 2 ఉన్నారు. దేవునికి స్తోత్రం. వాక్యం సెలవిస్తుంది, తన్ను తాను తగ్గించుకునేవాడు. నీ ఇంట్లో నీకు ఆడపడుచులు పోరుందేమో, తగ్గించుకో. కొత్తగా పెళ్ళేసి, లేకపోతే నీ భర్త మారట్లేదేమో, అక్కడ తగ్గించుకో. లేకపోతే నీ కుటుంబంలో అమ్మ ఈ అక్కలందరికీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఆడపడుచులు, తమ్ముళ్ళు, వదిళ్ళు, అన్నయ్యలు, అత్త, మామ అన్ని అయిపోయినాయి. అయ్యా ఎన్ని మేము చూసేసి వచ్చామయ్యా, అయ్యో ఎన్ని చూసామో. కొత్తలో వాళ్ళు కూడా ఏడ్చుకుంటూ ఏంద్రా ఈ బాధ, ఎందుకు వచ్చారు ఇంట్లోకి, అనవసరంగా వచ్చారో బాబు అనుకునే వాళ్ళే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వచ్చావరా అనుకున్న వాళ్ళందరూ కూడా కొంత మారారు. సరేలే ఇది ఎప్పుడు ఇంతనే ఉండిద్దిలే, దీని పని ఇది చేసుకుంటుంది, మన పని మనం చేసుకుందామని చెప్పి మారారు. కుటుంబంలో రన్నింగ్ అవుతున్నారు. నువ్వు మారితే క్రీస్తులో రన్నింగ్ అవ్వగలవు. నువ్వు మారితే కుటుంబంలో రన్నింగ్ అవ్వగలవు. నువ్వు నడిపించాలంటే క్రీస్తులో మార్చబడాలి, క్రీస్తులోనికి రూపాంతరం చెందాలి. నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నా, చర్చికి వెళ్తున్నా చెప్పడం కాదు. దేవుడు చెప్పాడు, నీలో కలహములు ఉండొద్దు, భేదములు ఉండొద్దు, ద్వేషములు ఉండొద్దు, తిట్టొద్దు, కొట్టొద్దు. హల్లెలూయా. సరే, ఇలా ఉండండి. సమయం అయిపోయింది, ముగించేస్తాను. 45 నిమిషాలు అయిపోయింది. మరొక లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని జన్మ నా సాక్ష్యం చిన్న చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను.
శరీరసారమైన మనసు మరణం అండి, ఆత్మానుసారమైన మనసు జీవము. శరీరం ఎప్పుడు బలహీనంగా ఉంటుంది, నీకు అదుంది, ఇది ఉంది, ఆ వ్యాధి ఉంది, ఈ వ్యాధి ఉంది, చచ్చిపోతావు అని చెప్పింది. కానీ ఆత్మ చెప్తుంది దేవుని యొక్క వాక్యంతో. దేవుని యొక్క వాక్యం మన ఆత్మకి, ఆత్మతో దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు చనిపోవు, నువ్వు సజీవంగా ఉంటావు. ఈ రోగం నిన్నేం చేయదు, అపాయం నీ యొద్దకు రాదు, ఏ తెగులు నీ కూడా సమీపించదు. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, నా జీవితంలో నా పేరు ఒనేస్యం అండి. నేను మరి చెన్నైలో నేను సేవ చేస్తూ ఉంటున్నాను. నేను ట్రాన్స్లేషన్ గా చేస్తాను. కొన్ని సండే క్లాస్ టీచర్స్ గైడ్స్ కూడా కొంచెం నేను తర్జుమా చేస్తూ రాస్తూ ఉంటాను. అలాగే సువార్తకుడిగా నేను సువార్త చేస్తూ ఉంటాను. కొన్ని మందిరాలకు వెళ్ళి పరిచయం చేసుకుంటూ వస్తూ ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు నేను నా గురించి చెప్పాను. మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ఇక్కడ రావడానికి దేవుడు కృప చూపించాడు. అయితే ప్రియదేవుని బిడ్డలారా, నా జీవితంలో చూస్తే నేను నా జీవితంలో మరి 12 సంవత్సరాల నుంచే లోకానికి బానిస అయిపోయాను. 12 సంవత్సరాలు లోకంలో బానిస అయిపోయి లోకానుసారంగా తిరిగి లోకంలోనే ఉండి రోజు కూడా మరి సినిమాలకి, షికార్లకి అన్ని వెళ్తూ లోకానికే నా జీవితాన్ని అప్పగించేశాను. అయితే అటువంటి సమయంలో నా జీవితం ఎలా ఉండదంటే, ఒకరోజు సినిమాకు డబ్బులు లేకపోతే ఎనభ రాడ్లు ఉంటాయి పైన ఇంకో స్లాబ్ వేసుకోవడం చూస్తారు కదా, ఎనభై రాడ్లు చూస్తారు కదా, పైన ఇంకో స్లాబ్ వేసుకోవాలని చెప్పి అవన్నీ ఇరిచేసి అత్తింట్లోనే, సంతలు కూడా కాదు, కిందనంతా పైన ఉన్నాయి, అత్తింట్లోనే మరి ఆ యొక్క ఎనభ సోములన్నీ కూడా ఇరిచేసి కాటాకేసుకుని సినిమాకి వెళ్ళి వచ్చిన రోజులు ఉన్నాయి. వాళ్ళు వచ్చి ఇంటికాల వాళ్ళు వచ్చి, ఏంటమ్మా మీ అబ్బాయి అలాగని. నా జీవితం లాస్ట్ టైం వచ్చింది, నా సాక్ష్యం మీకు చెప్పలేదు. అయితే మీరు దేవుని బిడ్డలారా, నా జీవితంలో సినిమాలకి బానిస అయిపోయాను, సిగరెట్లకు బానిస అయిపోయాను, మరి త్రాగులకు బానిస అయిపోయాను. నా జీవితంలో నేను చూడలేదు అన్నది ఏమి లేదు, మరి అన్నిటికీ బానిస అయిపోయాను. నేను 2012లోనే 2010లోనే చనిపోయేవాడిని నాకున్న వ్యసనాలను బట్టి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి నేను ఎంతవరకు సజీవంగా బతికాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా యొక్క ఈ 2012లోనే నేను మరి దేవుడిని నమ్ముకోవడం జరిగింది, ప్రార్థన చేసుకున్నాను, దేవుడి కోసం బతకాలని ఆశ కలిగి 2012లో స్టార్ట్ చేశాను. కానీ కుదరలా. 2012, 2013, 14, 16 వరకు కూడా కుదరలా. 5 సంవత్సరాలు కుదరలా. అదే లోకము, అదే స్నేహితులు, అదే సినిమాలు, అదే వాకింగ్ చదవడం, సినిమాలకి వెళ్ళడం, వాకింగ్ చదవడం, గుట్కాలు. మీకు తెలిసే ఉంటుంది 5000లు, షాలిమారు, అవేవో శాంతిలు అయ్యారు, అవన్నీ అప్పుడెప్పుడో నవలేసి మింగిసి బారేసాం. ఇప్పుడు ఏవో చెత్త ఉన్నట్టున్నాయి, వేసుకోమాకండి, అన్ని క్యాన్సర్లు వచ్చేస్తాయి. ఆ సిగరెట్లు కూడా మంచివి కాదు, వేస్ట్. నేను చూసామయ్యా అంటావేమో, కాదు. పొగ తాగుట ఆరోగ్యానికి మంచిది కాదని ఆ పెట్టి మీద రాసింది. పొగ తాగడం బట్టి అది మన హృదయంలోకి వెళ్ళిపోయి గుండెను, ఊపిరితిత్తుల్ని పాడు చేస్తుంది. కాబట్టి తాగొద్దని చెప్తున్నా. ఈ వాక్యంలో ఎక్కడ రాసిందయ్యా చెప్పయ్యా అంటే నేను చెప్పలేదు, వాడు ఆ ప్యాకెట్లో రాసి పెట్టాడు. మద్యం తాగని అంటున్నాడు. మద్యం తాగడం వల్ల కూడా అన్ని పోతాయి. అన్ని పోయిన తర్వాత మనం కూడా తమ్ముడు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక దేవుని బిడ్డలారా, నా జీవితంలో మరి ఆ గుట్కాలకి, ఆ యొక్క ఖైనీలకి, ఆ సిగరెట్లకి, ఆ యొక్క మందుకి మరి నేను బానిస అయిపోయినప్పుడు ఎలా మారాలి, ఎలా ఉండగలను అని ఆలోచన చేసినప్పుడు దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్తారండి, నాకు నేనుగా మారలా. మా అమ్మ ఎన్నో ప్రార్థనలు చేసింది మారాలని. అక్క కొన్ని సంవత్సరాలు చేసింది నేను మారాలని. నా జీవితం ఎలా ఉందంటే, నా కాళ్ళ దగ్గర మా అమ్మ ప్రార్థన చేస్తూ ఉంటే, కొద్ది నిమిషాలు వినండి. నా జీవితం ఎలా ఉందంటే, మా అమ్మ నా కాళ్ళ దగ్గర కూర్చొని ఎలాగైనా మారాలని ప్రార్థన చేస్తుంటే, ఆ ప్రార్థన నాకు ఇరిటేషన్ తెప్పించేది, చిరాకు తెప్పించేది. ఏంటేమో స్తోత్రం 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 కోపం వచ్చి, దేవుని నామానికి మహిమ కలుగు నిమిత్తం చెప్తున్నానండి. మా అమ్మ నా కాళ్ళ దగ్గర ప్రార్థన చేసిన ప్రతిసారి మా అమ్మని ఎన్నోసార్లు తన్నా, కాళ్ళతో తన్నా, కాళ్ళతో తల్లి. ఏంటమ్మా నేను ఉండాలా వెళ్ళిపోవాలా, ఏంటి అసలు నువ్వు
ఎందుకు నా గురించి ఎంతలా ప్రార్థన చేస్తున్నావు, నాకు నచ్చట్లా, నువ్వు ప్రార్థన చేయబాక, నా దగ్గర చిరాకు వచ్చేస్తుంది. ఈరోజు నీ కుటుంబంలో కూడా నీ భార్య గురించో, భర్త గురించో, పిల్లల గురించో, నీ కుటుంబం గురించో చేస్తున్నప్పుడు వాళ్ళని తిడుతున్నారేమో, అరుస్తున్నారేమో, లేకపోతే నా వల్లే తింటున్నారేమో, లేదా తంటున్నారేమో. దయచేసి గమనించండి. కొద్ది సంవత్సరాలకి మా అమ్మ ఈ రోజు వరకు కూడా నా కోసం ప్రార్థన చేస్తుంది. ఈరోజు మా అమ్మ నా కోసము ప్రార్థన. ఈరోజు నేను మారానంటే కారణం మా అమ్మ ప్రార్థన. నా జీవితం ఎలా ఉందంటే, నేను అద్దెంట్లో ఉన్నప్పుడు సమయంలో దయచేసి వినిపించారు. ఈ మాట చాలా విలువైనది, దయచేసి వినడానికి ప్రయత్నించండి. ఎన్నో సంవత్సరాలుగా మీ కుటుంబంలో మీరు ప్రార్థన చేస్తున్నారేమో, ఎన్నో సంవత్సరాలుగా నా భర్త మారాలి, నా యొక్క బిడ్డలు మారాలని ప్రార్థన చేస్తున్నాను. అనుకున్నంత ఈజీ కాదు మారడం అంటే. అనుకున్నంత చాలా ఈజీ కాదు వాళ్ళు మందిరానికి రావాలంటే. నేను మారడానికి 10 సంవత్సరాలు పట్టింది. మనం దేవుడిలో ఉండేదానికంటే మనల్ని పడేయాలని ఆలోచన చేసే వాళ్ళు ఎక్కువ మంది. నేను మా అమ్మని కాళ్ళతో తంటే ఈరోజు అవన్నీ నాకు గుర్తొచ్చి మా అమ్మని ప్రతిరోజు, అమ్మ నా కోసం ప్రార్థన చేస్తున్నా కాబట్టి నేను ఈరోజు ఇలా ఉన్నానమ్మా, నన్ను క్షమించమ్మా అనే మనసు కలిగింది. నీ భర్త, నీ యొక్క భార్య, నీ యొక్క బిడ్డలు ఊరకనే మారారు. మా అమ్మ ఎంత ప్రార్థన చేసిందంటే, మా అమ్మ ఫస్ట్ మారి తర్వాత మా నాన్నను మార్చి తర్వాత నన్ను మార్చింది. ఒక వ్యక్తి మారాలంటే అమ్మ ఒక సేవకుడిదే బాధ్యత కాదు, ఒక సేవకురాలదే బాధ్యత కాదు. క్రైస్తవంలో వచ్చిన బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరికి ఆ బాధ్యత ఉంది. నువ్వే వాక్యం చెప్తున్నావు, నువ్వే మార్చుకోవడం కాదు. నువ్వే వాక్యం చెప్తున్నావు, నువ్వే మార్చుకోవాలి, నువ్వే మందిరం పెట్టు, నువ్వే మార్చుకోవాలి, నువ్వే పాస్టర్కి నువ్వే మార్చుకోవాలని కాదమ్మా. నీ కుటుంబంలో నీ బిడ్డలు, నీ కుటుంబం మారాలంటే మొట్టమొదటగా మనమే మారాలి. నేను మారాను కాబట్టి మీకు చెప్తున్నా, మీరు మారితేనే మీరు చెప్పగలరు. ఆమె అటువంటి జీవితంలో మరి దేవుడు అంటేనే నాకు చిరాకు, సేవకులంటేనే చిరాకు. ఎందుకు కానుకలు పెడుతున్నావు అనేవాడిని. సేవకులకి ఎందుకమ్మా కానుకలు పెడుతున్నావు నువ్వు? వాళ్ళు పని పాట లేకుండా వస్తారు, టీలకి దానికి దీనికి. టీలు మాత్రం ఇవ్వమాకండి అమ్మ సేవకులకి, ఆరోగ్యానికి మంచిది కాదు. షుగర్ వచ్చి చాలా మంది మాట్లాడుతున్నారు. మంచిగో నిమ్మకాయ రసమో లేకపోతే ఇలా ఫ్రూట్స్ ఇవ్వండి. హల్లెలూయా. టీలు ఇస్తారు, ఎక్కువ షుగర్ పోసేస్తారు. ఆయన తాగలేక కక్కలేక మింగలేక తాగి వెళ్ళిపోతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. నా జీవితంలో సేవకులకు ఎందుకు కానుకలు పెడుతున్నావు, నువ్వు పెట్టబాగా అనేవాడిని. ఈరోజు నేను సేవకుని, నాకు 10 మంది పెడుతున్నారు, నేను అనేక మందికి పెడుతున్నాను. నువ్వు పెడితే నీకు ఆశీర్వాదం, నువ్వు పెడితే నీకు ఆశీర్వాదం, నేను పెడితే నాకు ఆశీర్వాదం. నువ్వేమిస్తున్నావో అది నీకు రిటర్న్ వచ్చింది. నువ్వు తిడుతుంటే నీకు అది రిటర్న్ వస్తుంది, నువ్వు పొగులుతుంటే నీకు రిటర్న్ వస్తుంది, నువ్వు కక్షతో ఉంటే నీకు రిటర్న్ వస్తుంది, నువ్వు బాగా ఉంటే రిటర్న్ వస్తుంది. నువ్వు సంతోషంగా ఇతరుల దగ్గర ఉండు, వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి దేవుడికి ఇచ్చే విషయంలో మీరు వెనకాడబాకండి. అది మీరు సేవకుడితో ఇవ్వట్లా, డైరెక్ట్ గా పరలోకంలో ఉన్న తండ్రికి ఇస్తున్నాడు. జ్ఞాపకం చేసుకోండి. డైరెక్ట్ గా దేవుడు వచ్చి మన దగ్గర తీసుకోడు. ఆయన కోరుకున్నది ఒకటే, మీరు బాగుండండి, 10 మందికి చెప్పండి. యేసే నిజ దేవుడు, యేసే రక్షకుడు, యేసే స్వస్థపరచువాడు, యేసే బాగు చేయవాడు, యేసే లేవనెత్తువాడని 10 మందికి చెప్పండి. 2025 అయినా మీరు రోజుకి ఎంతమంది కలుస్తారో అంతమందికి నువ్వు యేసు ప్రభువు గురించి చెప్పగలిగితే ఖచ్చితంగా మన మందిరం మారుతుంది.
మన కుటుంబం మారుతుంది, మన జీవితం మారుతుంది. హల్లెలూయా. వ్యసనాలతో ఉన్న నా జీవితాన్ని దేవుడు మార్చాడు. అంత దరిద్రంగా ఉన్న జీవితాన్ని మార్చాడు. మరలా చెప్తున్నా, మార్చాలి అంటే మీ తరం కాదు, మార్చాలంటే మన తరం కాదు, దేవుడే వాళ్ళని మార్చాలి. ఎంత ప్రార్థన చేసినా మారట్లేదయ్యా, ఎంత ప్రార్థన చేసినా మారట్లేదయ్యా. చాలా మంది చెప్తారు ఇంకా మారట్లేదు, ఆయన మారడు, ఇంకా నేను ప్రార్థన చేయడం వ్యర్థం, నేను మరి చెయ్యను అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉన్నారా లేరా? చిరాకు ఎత్తిపోయి, ఇంట్రెస్ట్ పోయి, నేను మరి వాళ్ళ కోసం ప్రార్థన చేయను అనేవాళ్ళు. నువ్వు మాత్రం ఆపు బాబా, మారే వరకు ప్రార్థన చేయి, మారిన తర్వాత ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి. కాబట్టి నేను మారాను, నన్ను మా అమ్మగారి ప్రార్థన మార్చింది. మీ కుటుంబంలో మీరు ఎవరైతే మారాలనుకుంటున్నారో వాళ్ళు మారుతారు. మనలో కక్షలు ఉండకూడదు, భేదములు ఉండకూడదు, గొడవలు ఉండకూడదు, పగ ఉండకూడదు. అందరినీ కూడా క్షమించే మనసు కలిగి ఉండాలి. అందరినీ కూడా ప్రేమతో పలకరించే గుణం కలిగి ఉండాలి. నేను ఎవరైనా సరే తిడితే వాళ్ళకి క్షమించు, ఎవరైనా పగగా చూస్తే క్షమించు. అటువంటి కార్యాలు మనలో ఇతరులకి చూపించగలిగితే అదే యేసు ప్రభువుకున్న మనసు. ఆ మనసు కలిగి ఉండాలని ప్రభు పేట మనవి చేస్తూ ఈ వాక్య సందేశాన్ని ముగిస్తున్నాను. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాము. వాక్య నిమిత్తం అమ్మగారికి చేస్తాం. పరిశుద్ధునికి వందనాలు, స్తోత్రాలు. యేసయ్యా, ఇంత వాక్యాన్ని ప్రభా 30 60 100 ఫలింప చేయమని, జీవితాలు కట్టమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.